టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న గొర్రెల పంపిణీ పథకంలో లొసుగులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈడీ అధికారుల దర్యాప్తులో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో అమలు చేసిన ఈ స్కీమ్ లో 1000 కోట్లకు పైగానే స్కామ్ జరిగినట్లుగా ఈడీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద ఓఎస్టీగా పనిచేసి ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న కళ్యాణ్ ఇంటి నుంచి 200 బ్యాంక్ పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు 31 సెల్ ఫోన్లు, 20 సిమ్ కార్డులను సీజ్ చేశారు. కళ్యాణ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు బ్యాంక్ అకౌంట్లను కూడా సమకూర్చినట్లుగా కనుగొన్నారు. గత ప్రభుత్వ హయాంలో గొర్రెల స్కీమ్ కు 4000 కోట్ల నిధులను విడుదల చేశారు. ఆ నిధులు కొట్టేసి ఎవరెవరు పంచుకున్నారన్న దానిపైన దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కాగ్ ఇచ్చిన నివేదికలో 7 జిల్లాల్లో 253.93 కోట్ల అక్రమాలు జరిగినట్లుగా ఉంది. ఈ కేసులో ఇప్పటికీ పరారీలో ఉన్న ప్రైవేట్ కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్లు పట్టుబడితే ఇంకా మరిన్ని సంచలన విషయాలు వెలుగు చూసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. రెండు 2017లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా గొల్ల కుర్మల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకురావాలని అనుకున్నారు. అందులో భాగంగా పథకానికి 12,000 కోట్ల రూపాయలను కేటాయించింది. 20 గొర్రెలు, ఒక్క పొట్టేలుతో కూడిన యూనిట్ ధరను ₹1,25గా నిర్ణయించారు. ఈ రేటుకు గొర్రెల యూనిట్లు కొని పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే అప్పటి ప్రభుత్వంలోని కొంతమంది ముఖ్య నేతలతో సన్నిహిత సంబంధాలున్న ప్రైవేట్ కాంట్రాక్టర్ మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రముద్దీన్లు ఎంట్రీ ఇచ్చిన తర్వాత స్కీమ్ స్వరూపమే మారిపోయింది. అప్పటి వరకు ₹1,25,000గా ఉన్న ఒక్క యూనిట్ ధర ప్రభుత్వ ఆమోదం లేకుండానే ₹1,75,000కు పెరిగింది. గొర్రెల విక్రయందారుల నుంచి వాటిని కొని చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నారు. ఏపీ పల్నాడుకు చెందిన ఏడుకొండలతో పాటు మరికొందరు రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నుంచి కొందరు ప్రభుత్వ అధికారులు మొయినుద్దీన్, ఇక్రముద్దీన్ కలిసి గొర్రెలు కొని ఇవ్వాల్సిన 21 కోట్లు తమ సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లుగా అందులో పేర్కొన్నాడు. దీంతో ఈ పథకంలోని కుంభకోణం తీగ కదిలింది. ఈ కేసును కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీకి అప్పగించింది. విచారణలో దాదాపు 700 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని బయటపడింది. ఈ క్రమంలో పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్ తో పాటు ఈ స్కీమ్ లో నోడల్ ఆఫీసర్లుగా వ్యవహరించిన పలువురిని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. గోల్మాలైన నిధుల్లో మనీ లాండరింగ్ జరిగినట్లుగా అనుమానించిన ఈడీ కొంతకాలం క్రితం దీనిపై కేసులు నమోదు చేశారు. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్, కళ్యాణ్ నివాసాలతో పాటు మొత్తం 8 చోట్ల ఏకకాలంలో దాడులు జరిపి విస్తృత స్థాయిలో సోదాలు జరిపారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, గొర్రెల స్కీమ్ స్కామ్ కి సంబంధించి కాగ్ నివేదికలో ఇప్పటికే 250 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లుగా తేల్చింది. ఇప్పుడు ఏసీబీ విచారణలో కూడా 700 కోట్లకు పైగానే అవినీతి జరిగినట్లుగా తెలుస్తుంది. సో ఎటువంటి రికార్డ్స్ ను ఏసీబీ స్వాధీనం చేసుకుంది, అందులో ఎటువంటి అంశాలు ఉన్నాయి? అంటే గొర్రెల స్కీమ్ని స్కామ్గా మార్చేశారని చెప్పేసి ఇప్పటికే ఏసీబీ, ఈడీ కూడా గుర్తించడం జరిగింది. ఏసీబీ దర్యాప్తులో దాదాపు 17 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు. ప్రస్తుతం వారంతా బెయిల్పై బయట ఉన్నారు. అయితే ఇదే కేసు ఆధారంగా ఈడీ ఎంటర్ అయ్యి మొత్తం ఏసీబీ జరిపిన దర్యాప్తుకు సంబంధించిన వివరాలతో పాటు పశుసంవర్ధక శాఖ దగ్గర ఉన్నటువంటి ఈ గొర్రెల స్కీమ్కి సంబంధించి పథకం వివరాలు, ఎక్కడెక్కడ లబ్ధిదారులకు లబ్ధి చేకూరింది, ఎన్ని నిధులు విడుదల చేశారు, ఎలా మొత్తం ఈ స్కీమ్ని అమలు చేశారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా పశుసంవర్ధక శాఖ నుంచి ఈడీ తెప్పించుకోవడం జరిగింది. వీటన్నిటిని పరిశీలించిన తర్వాత 3 రోజుల క్రితం బుధవారం ఏకకాలంలో 9 చోట్ల ఈడీ సోదాలు చేసింది. ఈ సోదాల్లో చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీగా పనిచేసినటువంటి కళ్యాణ్ నివాసంలో కూడా సోదాలు చేశారు. ఆ సోదాల్లో 200 బ్యాంక్ అకౌంట్స్, అంటే వేరే ఈ నిధులను మళ్లించడానికే తాత్కాలికంగా ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్స్కి సంబంధించిన పాస్బుక్స్తో పాటు అనేక డాక్యుమెంట్స్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక మిగతా 8 చోట్ల కూడా కీలకమైనటువంటి సమాచారము ఈడీ సేకరించింది. దర్యాప్తు కొనసాగుతుందని చెప్తుంది. అయితే ఏసీబీ దర్యాప్తులో 700 కోట్లకు పైగా నిధులు పక్కదారి పట్టాయి. దాదాపు 4,000 కోట్ల
నిధులను ఖర్చు చేస్తే అందులో 700 కోట్లకు పైగానే చెప్పారు. ఇంకా అంటే అక్కడికి ఫిక్స్ కాలేదు, ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది ఏసీబీ. అయితే ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఈడీ దర్యాప్తులో ఇప్పుడు దొరికినటువంటి డాక్యుమెంట్స్ ఆధారంగా 1000 కోట్ల పైన అవినీతి జరిగింది, నిధులు పక్కదారి పట్టాయని చెప్పేసి ఇప్పుడు ఈడీ అధికారికంగా ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పింది. అయితే 4000 కోట్లు ఖర్చు చేస్తే అందులో 1000 కోట్లు ఈ దళారులు, రాజకీయ నాయకులు, కాంట్రాక్టరు, అదేవిధంగా మరి కొంతమంది అధికారులు పంచుకున్నట్టుగా ఈడీ తేల్చింది. ఆ వివరాలన్నిటిని కూడా ఆరా తీస్తున్నారు. ఒక్కొక్క లబ్ధిదారుకి 20 గొర్రెలకు ఒక పొట్టేలు ఇస్తామని చెప్పేసి కూడా ఈ స్కీమ్ని రూపకల్పన చేశారు. ఆ తర్వాత ఎలాంటి అనుమతులు లేకుండానే స్కీమ్కి సంబంధించిన ప్రైజ్ పెంచుకుంటూ పోయారు. ఒకసారి 80,000, తర్వాత ₹1,00,000, ₹1,20,000, ₹1,45,000, ₹1,50,000 వరకు కూడా యూనిట్ ధరని తీసుకుని వెళ్ళి వాళ్ళకి అనుకూలంగా రేట్లు పెంచుకుంటూ నిధులు విడుదల చేసుకున్నారు. ఆ విడుదల చేసిన నిధులు కూడా మొత్తం లబ్ధిదారులకు లబ్ధి చేకూరకుండా కొంతమందికి మాత్రమే లబ్ధి పొందారు. కానీ మిగతా చాలా డబ్బులు అంటే 1000 కోట్ల పైన అవినీతి జరిగింది. ఆ డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టాయని చెప్పేసి ఈడీ గుర్తించింది. ఇక కాగ్ కూడా నివేదిక వెల్లడించింది. అనేక అక్రమాలు గొర్రెల స్కీమ్లో జరిగాయి. ఏదైతే రవాణాకు సంబంధించిన వాహనాలు ఉంటాయో ఆ వాహనాలు కూడా నకిలీవని తేల్చింది. ఎందుకంటే 2 వీలర్ పైన 21 గొర్రెలను ఎలా తీసుకెళ్తారు, వాటి నెంబర్లను పెట్టి ఆ గొర్రెలను తరలించామని చెప్పి ఫేక్ ఇన్వాయిస్ బిల్లులు కూడా పెట్టడం జరిగింది. అవన్నీ క్లెయిమ్ చేసుకున్నారు. అవన్నీ నిధులు పక్కదారికి పట్టాయని చెప్పేసి కూడా ఇటు ఈడీ, ఏసీబీ, కాగ్ గుర్తించింది. కాబట్టి ఇప్పుడు దర్యాప్తులో వేగం పెంచారు. ఇక మాజీ మంత్రి సంబంధించిన పాత్ర ఇలా ఎంతవరకు ఉంది, ఆయనకి ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే దానిపైనే ఈడీ ఇప్పుడు ఫోకస్ పెట్టింది. కళ్యాణ్ని దాదాపు 3 రోజుల నుంచి విచారిస్తుంది. ఈ కేసులో కళ్యాణే చాలా కీలకంగా ఉన్నాడు. పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు కళ్యాణ్ కూడా కీలకంగా చక్రం తిప్పినట్టు తెలుస్తుంది. ఒక లోలోనా కాంట్రాక్టర్ కంపెనీకి సంబంధించి గొర్రెల స్కీమ్ని వాళ్ళకి ఏమాత్రం అనుభవం లేకుండా వారికి అందించి వారి ద్వారా లబ్ధిదారులకి లబ్ధి చేకూరే విధంగా చేశారు అని చెప్పేసి ప్రయత్నం చేశారు. కానీ వీళ్ళు మొత్తం డబ్బులు కొట్టేసినట్టు చేశారు. అసలు స్కీమ్ వివరాలన్నీ కూడా పశుసంవర్ధక శాఖలోనే ఉన్నటువంటి వెటర్నరీ డాక్టర్ ద్వారా ఆ గొర్రెల యూనిట్లు కొనుగోలు చేసి నేరుగా లబ్ధిదారులకి ప్రభుత్వమే అందించే విధంగా ఈ స్కీమ్ని మొదట రూపొందించారు. కానీ మధ్యలో దీన్ని అంతా కూడా దళారులు ఎంటర్ అయ్యి స్కీమ్ని అంతా కూడా స్కామ్గా మార్చే ప్రయత్నం చేశారు. అందులో 1000 కోట్లు కొల్లగొట్టారని చెప్పేసి ఇప్పుడు ఈడీ గుర్తించింది. అయితే వెటర్నరీ డాక్టర్లే గొర్రెలు ఆరోగ్యంగా ఉన్నాయా లేదా, ఎక్కడ కొనుగోలు చేయాలి, ఒక ఎన్ని యూనిట్లు కొనుగోలు చేయాలి, ఏ జిల్లాలో ఏ డాక్టర్స్ ఉంటారు, వారందరికీ సంబంధించిన పూర్తి సమాచారంతో లబ్ధిదారులకి నేరుగా అందించాల్సి ఉంటుంది. కానీ అలా జరగకుండా ఏమాత్రం అనుభవం లేని గొర్రెల గురించి తెలియని వారికి కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ ద్వారా మధ్యవర్తులను ఎంట్రీ చేసి ఈ స్కీమ్లోకి స్కామ్కు పాల్పడ్డారని చెప్పేసి ఏసీబీ కూడా గుర్తించింది. మొత్తం గచ్చిబౌలిలో నమోదైన 2,10,00,000లకు సంబంధించిన కేసుతో మొదలైన ఈ విచారణ ఇప్పుడు 1000 కోట్లకు పైగా అవినీతి జరిగింది. ఈ డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టాయి. సంబంధించిన బినామీల బ్యాంక్ అకౌంట్లకు ఖాతాలు తెరిచి అక్కడ ఈ ఏదైతే లబ్ధిదారికి చేకూరాల్సినటువంటి నిధులన్నీ కూడా వారి నుంచి నేరుగా బయటికి తీసుకెళ్లారని చెప్పేసి గుర్తించారు. ఈ స్కీమ్లో కూడా మొదట గొర్రెల స్కీమ్కి సంబంధించి ఎవరైతే గొల్ల కాపర్లు ఉన్నారో వారికి సంబంధించి పూర్తిగా గొర్రెలు కొనుగోలు అంటే ఈ లబ్ధి చేకూరాలంటే ముందుగా వాళ్ళు ₹40,000, ₹20,000 డీడీలు కట్టించుకున్నారు. ఆ తర్వాత మిగతా సబ్సిడీ అమౌంట్ అంతా కూడా నేరుగా ఎవరైతే గొర్రెలు అమ్ముతారో వారికి పడే విధంగా ఈ స్కీమ్ని చేశారు. కానీ గొర్రెలు అమ్మిన వారికి కూడా ఇక్కడ డబ్బులు లేకుండా చీటింగ్ చేశారు. అంటే లబ్ధిదారులు కాకుండా ఎవరైతే కాంట్రాక్టర్లు లోలోనా కంపెనీకి సంబంధించిన మొయిదుద్దీన్, ఆయన ఏపీకి చెందిన కొంతమంది గొర్రెల కాపర్ల దగ్గర గొర్రెలు కొనుగోలు చేసి ఇక్కడ తెలంగాణ లబ్ధిదారులకు ఇస్తామని చెప్పి తీసుకొచ్చారు. గొర్రెలు తీసుకొచ్చారు కానీ గొర్రెలకు కొనుగోలు చేసిన డబ్బులు కూడా చెల్లించకుండా వాళ్ళని కూడా రైతులని చీట్ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి అంటే కళ్యాణ్ వెనకాల ఎవరున్నారనే దానికి సంబంధించి ఇప్పుడు ఈడీ ఫోకస్ పెట్టింది. అప్పటిగా పనిచేసిన మంత్రి పాత్ర ఎంతవరకు ఇందులో ఉందనే దానికి సంబంధించి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. రైట్, గొర్రెల స్కామ్ కి సంబంధించి ఇప్పటికే 1000 కోట్లకు పైగా అవినీతి జరిగిందంటూ ఈడీ గుర్తించింది. అయితే ఈ కేసు దర్యాప్తులో భాగంగానే ఈ కేసుకి సంబంధం ఉన్న పశుసంవర్ధక శాఖ మాజీ డైరెక్టర్ రామచంద్ర నాయక్ అలాగే కళ్యాణ్ నివాసాలు మొత్తం 8 చోట్ల ఏకకాలంలో సోదాలు జరిపి పలు ఇంపార్టెంట్ రికార్డ్స్ ని కూడా స్వాధీనం చేసుకుంది. మొత్తం గవర్నమెంట్ దీనికి సంబంధించి 4,000 కోట్లు కేటాయిస్తే 1000 కోట్ల వరకు కూడా దళారుల జేబుల్లోకి వెళ్లినట్లుగా అంచనా.